బీజేపీ నేషనల్ సెక్రటరీ వై సత్యకుమార్ యాదవ్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం ఏపీ పరిస్థితి ఎలా ఉంది, అందులోనూ రాయలసీమలో తిరుపతి పరిస్థితి ఎలా ఉందని తన మాటల ద్వారా తెలుసుకుందాం. సార్, ప్రస్తుతం ఏపీ పరిస్థితి ఎట్లుంది, అందులోనూ రాయలసీమకు వస్తే తిరుపతిలో పరిస్థితి ఎలా ఉంది? ఇందాక మీరు టీటీడీలో కొన్ని అవకతవకలు అవుతున్నాయి, అదొకటే కాకుండా ప్రస్తుతం ఏపీలో రోడ్ల పరిస్థితి ఎట్లుంది? మనం సోషల్ మీడియాలో చూసుకుంటే కంప్లీట్గా రోడ్ల మీద వెళ్ళాలి, ఒక డెస్టినేషన్కి వెళ్ళాలి అంటే మనం ఎంతో ఆరోగ్యంగా వెళ్తే అనారోగ్య పాలు అవుతున్నాము అనేసి అక్కడున్న ప్రజలు చెప్తున్నారు. సో అది ఎంతవరకు నిజము, ఎంతవరకు కరెక్ట్ అని మీరు అంటారు? ఏపీలో పరిస్థితి దయనీయంగా ఉంది, ప్రజల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. కానీ రాష్ట్రాన్ని వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి మాత్రం చాలా వెలుగులు జిమ్ముతూ ఉంది. ఆయన అధికారంలోకి వచ్చి రాష్ట్ర అభివృద్ధి గురించి, ప్రజల సంక్షేమం గురించి ఆలోచించాల్సిన వ్యక్తి వాటికి తిలోదకాలు ఇచ్చి కేవలం తన స్వార్థం కోసం రాష్ట్రాన్ని వాడుకుంటున్నారు. ఎప్పటికప్పుడు ప్రధాన సమస్యల నుంచి ప్రతిపక్షాల లేదా ప్రజల దృష్టి మళ్లించే చర్యలకు పూనుకుంటున్నారు. మీరు ఏదైనా ప్రధాన సమస్య, ఇప్పుడు మిచ్చం ఉంది, తుఫాను వచ్చింది, ఇబ్బంది పడుతుంది, దానికి ముందు కరువు ఉంది, ఇప్పుడు అంగన్వాడీ కార్యకర్తలు ఎక్కడ చూసినా ధర్నాలు చేస్తున్నారు. ఉద్యోగస్తులు హామీలు నెరవేరలేదు కాబట్టి, జీతాలు సమయానికి రావట్లేదు కాబట్టి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంకా నిరుద్యోగం గురించే చెప్పనవసరం లేదు. ఇప్పుడు దేశంలోనే మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇంత సిగ్గుచేటైన విషయాలు ఉంటే ముఖ్యమంత్రి గారు మాత్రం తాడేపల్లి భవనానికి పరిమితం అయిపోయి రాజకీయాల మీద దృష్టి పెడుతున్నారు తప్పిస్తే సమస్యలు తీర్చే ప్రయత్నం చేయట్లేదు. అయితే మీరు అంటున్నారు రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉంది. రోడ్ల పరిస్థితి ఎలా ఉందో ప్రజలు ఎవరిని అడిగినా చెప్తారు, కానీ ముఖ్యమంత్రి గారికి మాత్రం కనిపించట్లే. అంతేందుకు ఏ రికార్డు ప్రకారం చూసినా కూడా దేశవ్యాప్తంగా సగటు 4.5% అంటే రాష్ట్రాల జిఎస్డిపిలో 4.5% ఉంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం అది 1.3% మాత్రమే జిఎస్డిపిలో ఉంది. ఎటువంటి మౌలిక సదుపాయాల మీద కల్ప మీద దృష్టి పెట్టట్లా. ఏదైనా మౌలిక సదుపాయాల మీద పనులు జరుగుతున్నాయంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులు, హైవేలు కానీ, రైల్వేల నిర్మాణం కానీ, లేదా ఎయిర్పోర్ట్ల నిర్మాణం కానీ, లేదా గృహ నిర్మాణం కానీ, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారా వస్తున్న తప్పిస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా వదలట్లేదు. వాళ్ళు చెప్తున్న సంక్షేమం కూడా పూర్తిగా బూటకం. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న పథకాలు వాటినే మార్చడం, బీసీ కాంపోనెంట్ కింద చూపించడం, ఎస్సీ కాంపోనెంట్, ఎస్టీ మైనార్టీలకు చూపించడం, దాన్ని వర్గాలకు చేసినట్టుగా, సామాజిక న్యాయం తనే చేస్తున్నట్టుగా కలరింగ్ ఇచ్చుకోవడం, ప్రకటనలు ఇవ్వడం తప్పిస్తే నిజానికి ఈ వర్గాలకు చేసిన అభివృద్ధి అనేది ఎక్కడా కనిపించదు, సంక్షేమం కూడా కనిపించదు. ఎంత మోసం, మాయదారి మాటలు అనే విషయం కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇక మీరు ఈ టీటీడీ గురించి అడిగారు. టీటీడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అందరికి బహిరంగ రహస్యమే జగన్మోహన్ రెడ్డి గారు ఏ మతానికి సంబంధించిన వ్యక్తి, ఎవరు కొమ్ము కాస్తారనే విషయం. ప్రభుత్వ సొమ్ముతో ఒకవైపు చర్చిల నిర్మాణానికి టెండర్లు పిలుస్తూ, రెండో వైపు టీటీడీ సంపత్తిని లేదా స్థలాల్ని లేదా వాళ్ళ ఆస్తుల్ని వేలమేసే ప్రయత్నం గతంలో చేశారు. భారతీయ జనతా పార్టీ అడ్డగించింది, ఉద్యమించింది, ఆ జీవో ఎన్నిక తీసుకున్నారు. ఇటీవల టీటీడీ నిధుల నుంచి 1% నిధుల్ని తిరుపతిలో శానిటేషన్ కోసం, పారిశుద్ధ్యం కోసము లేదా జీతాలు ఇవ్వడానికి, కాంట్రాక్ట్ లేబర్కి ఇవ్వడానికి అన్నారు. అది ఉద్యమం చేసింది, వెనక్కి తీసుకున్నారు. చివరికి మళ్ళీ దొంగదారిన మళ్ళీ 100 కోట్లు ప్రతి ఏటా ప్రయత్నం చేశారు. పార్టీ నాయకులు కోర్టుకు వెళ్ళడం, స్టే ఇవ్వడం జరిగింది. అంటే ఈ అధికారులు, ఈ అధికార పార్టీ నాయకులు అందరూ కుమ్మక్కై తిరుపతికి చివరికి తిరుపతి నిధులను కూడా దోచుకునే ప్రయత్నం చేస్తారు. భక్తులు ధర్మ ప్రచారం కోసం, లేదా వాళ్ళ సౌకర్యాలు కల్పించడం కోసం, లేదా విద్యా వైద్యం అందించడం కోసం ఆ డబ్బులు ఇస్తున్నారు. అంతేగాని దాని నుంచి రాష్ట్రం తీసుకొని పెట్టడానికి లేదు. రాష్ట్రానికి ప్రత్యేకంగా నిధులు వస్తున్నాయి. తిరుపతిలో మున్సిపాలిటీ ఉంది, తిరుపతి ప్రజలంతా ట్యాక్సులు కడుతున్నారు. వాటితో అక్కడ ఏదైనా మౌలిక సదుపాయాలు కల్పన చేయాలా? పైగా అమృత్ పథకం, తర్వాత స్మార్ట్ సిటీ పథకం కూడా, దీని కింద దగ్గర 2,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. వీటిని మీరు వాటి మీద సద్వినియోగం చేయకుండా ఆ డబ్బులను కూడా దారి మళ్లించి మళ్ళీ భక్తులు ఇచ్చిన డబ్బులు కూడా దోచుకునే ప్రయత్నం చేస్తాం. అంటే దోచుకోవడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా వల్లే ప్రయత్నం చేయట్లేదు. కాదేది కవితకు అనర్హం అన్నట్టు దోచుకోవడానికి, అవినీతికి, ప్రతి చిన్న విషయాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధహస్తులు. ఎస్, సో ఏ సిచ్యువేషన్ వచ్చినా తనకు అనుకూలంగా మార్చుకుంటారు. ఎస్, మరి ఏపీ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి పేరుకి మాత్రమే చీఫ్ మినిస్టర్, కానీ అసలు ఏం జరుగుతుంది స్టేట్లో అనేది మాత్రం చూడట్లేదు అన్న హాట్ కమెంట్స్ విసిరినరు సత్యకుమార్ గారు. రిపోర్టర్ దీక్ష, ఢిల్లీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.